మై ఛానల్. ఫ్రెండ్స్, మ్యాటర్ అంటే కనుక ఈరోజు మామూలుగా నాకు నేను అమెజాన్లో ఒకటి గిఫ్ట్ తీసుకున్నాను. అంటే గిఫ్ట్ అంటే నాకు యూజ్ఫుల్గా ఉండడానికి ఒక ఐటమ్ తీసుకున్నాను. అది అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇప్పుడు. అది చూద్దాం ఫ్రెండ్స్ ఏముందో లోపల. ఒకసారి మామూలుగా వచ్చి అమెజాన్లో నేను ఒక 4-5 గిఫ్ట్స్ ఆర్డర్ చేశాను, కానీ దానివల్ల ఇది ఫస్ట్ వచ్చిందనమాట. ఆ 4-5 ఏందనేది అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఒకటి వచ్చింది. అది దాన్ని ఏందో లోపల చూద్దాము ఒకసారి. ఇది వచ్చేసి అమెజాన్. ఎట్లా అంటే మనకు ఫేక్ ఉండకుండా, మామూలుగా నేను అమెజాన్లో ఎందుకు చేస్తాను అంటే అమెజాన్ అనేది ఫేక్ ఉండదబ్బా. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఆన్లైన్లో ఏదైనా లోపల ఉందన్నట్లే కరెక్ట్గానే ఉంటుంది అనమాట. అందుకు కాబట్టి నేను ఎక్కువ అమెజాన్లోనే, మా ఫ్రెండ్స్ అందుకు ఎక్కువ ప్రిపేర్ చేస్తాం అమెజాన్లోనే. యాక్చువల్గా వచ్చేసి దీంట్లో మనకు సెల్ఫీ స్టిక్ మరియు సెల్ఫీ స్టాండ్ మరియు వీడియో తీసుకుని స్టాండ్ అందుకనే వచ్చేసింది ఇక్కడ మనకు. ఇది నేను ఆర్డర్ ముందు పెట్టానులే, అది నాకు తెలిసి అందులో ఇది ఫస్ట్ వస్తాయని నాకు తెలుసు. ఇది అంటే యాక్చువల్గా ఇప్పుడు దీంట్లో ఏమేమి వచ్చినాయంటే ఇవి కవరు, ఒక ప్యాకింగ్ కవరు, మరియు మన ఏదైనా సరే ఫాల్ట్ ఏదైనా వచ్చే ఫోన్ చేయడానికి నెంబర్ ఇచ్చారు, విజిటింగ్ కార్డు, బిల్ పేపరు. అదే దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. బ్యాటరీ, స్టాండు మరియు ఎలా యూజ్ చేయాలనేది డేటా ఇచ్చాడు ఇక్కడ మనకు. ఎలా యూజ్ చేయాలి ఏమి అనేది ఇచ్చాడు అన్నమాట. ఇది యాక్చువల్గా వచ్చేసి నేను ఏమనుకున్నానంటే ఫ్రెండ్, మామూలుగా మనకు ఇక్కడ చూపించినట్లు నాకు ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అన్ని విడివిడిగా ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాండు మరియు బ్లూటూత్ ఇట్లా విడివిడిగా ఉన్నాయి. నేను అదే అనుకున్నా. ఇప్పుడు ఇక్కడ విజిటింగ్ కార్డులో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్టాండు మరియు ఇక్కడ సెల్ఫీ స్టిక్ మరియు బ్లూటూత్ అన్నీ వేరు అనుకున్నా. యాక్చువల్గా వేరు అనుకుంటే ఏమైందంటే ఫస్ట్ అది వచ్చేసి ఇంత అన్నాడు. అంటే ఇది 700, అదే 699 రూపీస్. ఇది మామూలుగా నేను అదే అనుకున్నా. ఎట్లా అంటే మామూలుగా చిన్నది తక్కువ ఉన్నాయి సామాన్లు, ఏంది 3 సామాన్లు వస్తాయి, ఇదేం తక్కువ వచ్చేది. కానీ ఇది మొత్తం ఫిక్స్ చేసి ఇచ్చాడు అనమాట. మొత్తం ఫిక్స్ అయ్యి ఇది ఇచ్చాడు అనమాట. ఇది ఒకసారి ఓపెన్ చేయడం ఎట్లా అంటే నేను మామూలుగా యూట్యూబ్లో చూసినాను ఇలా ఓపెన్ చేయాలని. కాబట్టి నేను ఇప్పుడు స్టార్టింగ్ బాగానే ఓపెన్ చేస్తాను. దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని, అంటే మీరు యూట్యూబ్లో చూసిండొచ్చు, కానీ నాకు ఇది యూజ్ఫుల్ కాబట్టి తీసుకున్నా. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను, ఏమనుకోద్దు. ఇప్పుడు మనకు ఇలా ఓపెన్ చేసుకొని, ఇది వచ్చేసి 1 మీటర్ పైకి లేస్తుంది అనమాట. ఇది ఇలా చూసుకోవచ్చు. ఇది బాగా 1 మీటర్ వస్తుంది బాగా. దీనికి వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఇది సెల్ఫీ స్టిక్ అనమాట. ఇలా యూజ్ చేసుకోవచ్చు సెల్ఫీ స్టిక్. ఇంకా మామూలుగా వచ్చేసి సెల్ఫీ స్టిక్ లెక్క యూజ్ చేయకుండా, మామూలుగా సెల్ఫీ స్టిక్ లెక్క యూజ్ చేయాలంటే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంట. ఇంకోటి వచ్చేసి మనకు స్టాండ్ మాదిరి కావాలంటే దీన్ని కిందికి పెట్టుకొని, ఇక్కడ మనకు ఇది రౌండ్గా ఉంది. నేను ఫస్ట్ అదే అనుకున్నా, మళ్ళీ యూట్యూబ్లో చూస్తే నాకు అర్థమైంది. ఇలా ఓపెన్ చేసుకొని ఇలా యూజ్ చేసుకోవాలంట. మొబైల్ అనేది ఇక్కడ పెట్టాలి. ఇక్కడ మొబైల్ వచ్చేసి మనకు ఇది మామూలుగా ముడుచుకొనింది కదా, ఇలా ఓపెన్ చేస్తే దీనికి స్ప్రింగ్ యాక్షన్ అనేది ఇచ్చాడన్నమాట. ఇక్కడ ఇది ఓపెన్ చేసి అక్కడ మొబైల్ అనేది పెట్టి మనము యూజ్ చేసుకోవచ్చు అంట. ఇంకోటి దీన్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా పైకి లేపితే ఇక్కడ మనకు బ్లూటూత్ అనేది ఇచ్చాడు. అంటే నేను యాక్చువల్గా ఏమని అనుకున్నాను, ఈ బ్లూటూత్ సపరేటు, ఈ స్టాండ్ సపరేటు, ఇట్లా ఉండే స్టాండ్ సపరేటు, మరియు ఇక సెల్ఫీ స్టిక్ సపరేట్ అనుకున్నా. యాక్చువల్గా ఇలా అనుకున్నా, కానీ ఇది అన్నీ ఒకే దాంట్లో వేసి ఇచ్చాడు. చాలా బాగుంది బా. ఇదైతే ఈ సెల్ఫీ స్టిక్ మరియు స్టాండ్ అయితే చాలా, అదే మనము ఎక్కడైనా వెళ్ళాలంటే ఎక్కడైనా మేము ఇప్పుడు ఒకే ఛానలే కాదు కదా, నాకు వంశీ ఎలక్ట్రికల్ ఛానల్ ఉంది.
మరియు విలేజ్ వంశీ వ్లాగ్ ఛానల్ ఉంది. 2 ఛానల్ ఉన్నాయి కాబట్టి మామూలుగా నేను ఇది వ్లాగ్ ఛానల్కి వచ్చేసి ఎక్కడంటే అక్కడికి వెళ్తుంటాను కాబట్టి నాకు ఇది చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఇది యాక్చువల్గా జేబులో పెట్టుకొని పోవచ్చు అనమాట. ఇది ఒక చేతిలేటి మాదిరి జేబులో పెట్టుకొని పోవచ్చు, అంత కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకోటి ఎట్లా అంటే ఇక్కడ మామూలుగా ఎవరైనా సరే లేనప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ ఛానల్లో నేను వీడియోలు పెట్టుకోవాలంటే నాకు ఇక్కడ ఒక పర్సన్ లేనప్పుడు నేను ఇక్కడ మొబైల్ పెట్టి వీడియోలు తీసుకోవచ్చు అనమాట. అట్లా మనకు యూజ్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ పెట్టి ఇక్కడ వర్క్ చేసుకుంటా వీడియో తీసుకోవచ్చు. మరియు సెల్ఫీ స్టిక్ ఇంకా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎవరో ఉండాల్సిన అవసరం లేదు, మొబైల్ అక్కడ పెట్టి మామూలుగా మీకు చూపించచ్చు అనమాట. ఇది యాక్చువల్గా నేను నా కోసం కాదు, మీకోసమే తీసుకున్నా. ఎందుకంటే నాకు ఎవరు లేనప్పుడు నాకు ఇది చాలా యూజ్ఫుల్గా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కెమెరామెన్ నాకు ఎవరు లేరు, కానీ నేను తీసుకుంటా ఉంటా. అందుకని కొంచెం కష్టం ఉందని చెప్పేసి ఇది ఒక 700 పెట్టి మామూలుగా అమౌంట్ నేనే సొంతంగా తీసుకున్నాను. ఇది చాలా అందంగా ఉంది. ఇంకోటి నాకు వీడియోలు దీనికి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నాకు ఎవరు ఉండరు అనమాట. ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు ఇక్కడ బంక్ ఉంది నాకంతా. ఈ బంకులు వచ్చేసి తినేకి మామూలుగా ఉండనీకి ఎవరు ఉండరు. ప్లస్ నేను ఒక్కనే ఉంటా. కస్టమర్ వస్తాడు, కస్టమర్ పట్టుకుంటే ఏదైనా ఫ్యాన్ ఓపెన్ చేసినప్పుడు అట్లా ఏదైనా కస్టమర్ని పట్టుకుంటే ఇట్లైనా కష్టం కదా. కస్టమర్ దేవుని లెక్కనే చూసుకోవాలి కాబట్టి కస్టమర్కి అట్లా కష్టపెట్టద్దు, కూర్చోబెట్టాలి ప్రశాంతంగా. ఎప్పుడో ఎక్కడి నుంచి వస్తుంటాడో మన కోసం నేను కూర్చోబెట్టి మనం వాళ్ళకు కెమెరా ఇస్తే బాగుండదు కాబట్టి నాకు బాగలేదు అనిపించేసి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంకోటి బయటికి వెళ్ళినప్పుడు విలేజ్ వంశీ ఛానల్ బయటికి వెళ్ళినప్పుడు వీడియోలు తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఒక్కనే ఆ కెమెరా ముందర కనపరాను, ఒక్కనే మామూలుగా బ్యాక్ కెమెరా పెట్టుకొని తీసుకుంటా పోవాల్సింది వస్తుంది. కాబట్టి కొన్ని కామెంట్స్ కెమెరా ముందర కనపరు, బాగా కెమెరాను చూడు అని కొంచెం మంది ఫోన్ చేసి చెప్పారనమాట. అందుకు చెప్పేసి కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను ఈ సెల్ఫీ స్టాండ్ మరియు మామూలుగా సిట్టింగ్ స్టాండ్ మరియు సెల్ఫీ స్టిక్ ఇలా బ్లూటూత్ ఉన్న దాన్ని నేను ఎంచుకున్నా. 700 అంట. నాకు చాలా బాగుంది అబ్బాయి, ఇదైతే చాలా అందంగా ఉంది. ఇంకోటి దీనికి బ్యాటరీ ఇచ్చాడు. ఈ బ్యాటరీ ఇచ్చాడు. యాక్చువల్గా అయితే ఇది ఎక్కడ వేయాలో నాకు తెలియదు. బ్లూటూత్కు వేస్తాను నేను, ఎట్లా చూసుకొని చెక్ చేసుకొని వేస్తాను. బ్లూటూత్కి ఇది అటాచ్ అయ్యింది. ఒకసారి నేను వీడియోస్ చూసి ఇంకోసారి దీంట్లో ఈ బ్యాటరీ అనేది వేస్తే మామూలుగా మొబైల్ పెట్టి ఇక్కడ ప్రెస్ చేస్తే సెల్ఫీ పడుతుందంట. దాన్ని కూడా నేను యూజ్ చేస్తాను. నెక్స్ట్ అదే నాకైతే వీడియోలు దీనికి చాలా మీకు ఎక్కువ బాగా చూపించడానికి ఉపయోగపడతాయంట. మీకోసమే తీసుకున్నా. ఓకేనా? నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. వంశీ ఎలక్ట్రికల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. విలేజ్ వంశీ వ్లాగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మంచి వీడియోస్ తీసి నేను చూపిస్తాను. ఇది